దేశంలోనే తొలి క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీ, గన్నవరం మేధా టవర్స్లో ఏర్పాటు చేసిన క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ను సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. అసలు ఈ క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్లో ఏ సౌకర్యాలు ఉంటాయి, ఎలాంటి వర్క్ జరుగుతుంది అన్నదానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్వాంటమ్ హబ్గా తీర్చుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన విషయంలో మరొక కీలక అడుగు. ఇక్కడ 1S పేరుతో ఒక క్వాంటమ్ కంప్యూటర్లు ఉపయోగించే పరికరాలకు సంబంధించిన టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ని తీర్చిదిద్దుతున్నారు. క్వాంటమ్ కంప్యూటర్లకు సంబంధించినటువంటి పార్కునంతా కూడా నిర్మాణానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో దాంట్లో ఇంకొక అడుగు ముందు వేస్తూ ఫెసిలిటీకి సంబంధించినటువంటి టెస్టింగ్ సంబంధించినటువంటి అంశాలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సైంటిస్టులు ఉన్నారు. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించినటువంటి ఫెసిలిటీ సెంటర్లో దీనికి సంబంధించిన అంశాలు క్వాంటమ్ కంప్యూటర్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు. దాంట్లో మళ్ళీ పరికరాల టెస్టింగ్ అని అంటూ ఉన్నారు. ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మన ఫోన్లు, మన ల్యాప్టాప్లు, మన కంప్యూటర్లు ఒక స్థాయిలో పెద్దగా ఉండేది, అది చిన్న సైజుగా వచ్చేసింది. ఇప్పుడు అది ఎందుకంటే ఒక రెఫరెన్స్ ఫెసిలిటీ అంటే లోపల ఉండి పార్ట్స్ని టెస్ట్ చేసి దాన్ని టెక్నాలజీ డెవలప్ చేసి అలా ఒక స్టేజ్ ఎదిగి ఒక కొత్త కంప్యూటర్, చిన్న కంప్యూటర్ లేకపోతే మన ఫోన్ వరకు డెవలప్ అయింది. ఇప్పుడు అలా అవ్వాలంటే ఒక టెస్ట్ బెడ్ అనేది కావాలి. అంటే దీంట్లో ఉండి పార్ట్స్ ఏదైతే ఉందంటే ఈ వైరింగ్ లేకపోతే చిప్ ఏదో కాంపోనెంట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు కొత్త క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేయాలంటే మనం ఇలాంటి టెస్ట్ చేయాలి. ఇది ఒక క్వాంటమ్ కంప్యూటర్, ఓపెన్ క్వాంటమ్ కంప్యూటర్ మనం యూజ్ చేసినప్పుడు ఇది క్లోజ్ చేసి -273 degreesలో తీసుకెళ్ళి మెటీరియల్స్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్స్ చాలా లో టెంపరేచర్స్లో వాడటానికి అది దీంట్లో టెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి మన ఫోన్లో ఉండి చిప్స్ లేకపోతే మన హాస్పిటల్స్లో ఉండి చాలా లో టెంపరేచర్లో వాడి ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా దీంట్లో టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ చేసి అది ఒకటే కాదంటే మా గోల్ ఏంటంటే, మీ చంద్రబాబు నాయుడు గారి గోల్ కూడా ఏంటంటే మేడ్ ఫర్ అమరావతి, మేడ్ ఫర్ ద వరల్డ్. మాకేంటంటే వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ క్వాంటమ్ అనేది ఇండియా ఒక మొదటి స్థాయికి వస్తుందండి. సరే, ఇప్పుడు ఇక్కడ టెస్టింగ్ చేసినటువంటి క్వాంటమ్ కంప్యూటర్ పెంచే పరికరాలు ఇతర దేశాల్లో కూడా ఉపయోగించుకునేలా ఉంటుంది ఎట్లా సార్? అంతే అండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన ఫస్ట్ ఇండియాలో ఇలాంటిది అవైలబుల్ లేదు. ఇది ఫస్ట్ టైం ఇది ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. సో ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. It will be, and we are very happy to enable the whole quantum ecosystem. ఈ క్వాంటమ్ ఈకోసిస్టమ్ నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటర్ మాకు వచ్చి ఆ హ్యాపీనెస్ అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీంతో పెట్టుకుని స్టూడెంట్స్, ఎస్ఆర్ఎం ఏపీ స్టూడెంట్స్, వీ వాంట్ టు క్రియేట్ మ్యాన్ ఫోర్స్. ఏంటంటే ఇక్కడ ఎస్ఆర్ఎంలో 1S అని ఒకటి, మేధా టవర్స్ లో 1Q అంటున్నారు. ఏంటి డిఫరెన్స్? రెండు టెస్టింగ్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి ఏంటి సార్? రెండు టెస్టింగ్ సంబంధించింది అండి. ఇదేంటంటే మొదట రెండు సిస్టమ్స్, ఒకటి ఇక్కడ ఎస్ఆర్ఎం ఏపీలో, ఇంకొకటేమో మేధా టవర్స్, అది క్యూబీటెక్ అనే కంపెనీ విచ్ వీఆర్ పార్ట్నరింగ్ విత్. సో ఈ రెండు కంపెనీస్ దే బోత్ ఆర్ ఎవ్రీవన్ హియర్ వీఆర్ కమింగ్ ఆన్ సేమ్ గోల్. ఇక్కడ ఆంధ్రాలో ఒక టెస్ట్ బెడ్ అనేది ప్రపంచంలో అందరూ వచ్చి వాడచ్చు, అలాంటి ఒక సినారియో క్రియేట్ చేశారు ఈరోజు. ఏమనిపిస్తుంది సార్? అంటే ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది, ఎందుకంటే దేశంలో ఫస్ట్ టైం ఇక్కడ దీన్ని చేయబోతున్నారు. ఏమనిపిస్తుంది? వెరీ ప్రౌడ్ మూమెంట్. చాలా హార్డ్ వర్క్ వెళ్తుంది ఆబ్వియస్గా బిహైండ్ దిస్ టు గెట్ ఏ క్వాంటమ్ కంప్యూటర్ అప్ అండ్ రన్నింగ్. ఇలాంటిది ఒక డే వస్తుందని కళ్ళలో కూడా చాలా మంది అనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు అది అనుకున్నారు, పాసిబుల్ అవుతుంది, ఇది అవుతుందని. అది మాకు హెల్ప్ చేసి దిస్ ఇస్ పాసిబుల్. ఎస్ఆర్ఎం ఏవి అండ్ క్యూబీటెక్ ఇద్దరు కంపెనీస్ దే మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ us టు హ్యాపెన్. అంటే స్టూడెంట్స్లో క్వాంటమ్ కంప్యూటర్లు కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి అవేర్నెస్ పెరుగుతుందా ఏంటి సార్? ఇప్పుడు అమరావతిలో పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ రాబోతుంది, క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించిన పార్కు రాబోతుంది. మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తారా స్టూడెంట్స్లో దీని మీద అవగాహన పెరగడం, లేకపోతే ఈ కోర్స్ తీసుకోవాలనుకోవడం ఇలాంటి దాని గురించి? ఇప్పుడు యాక్చువల్లీ ఈ సిస్టమ్ పెట్టినప్పుడే చాలామంది స్టూడెంట్స్ కూడా, ఎస్ఆర్ఎం ఏపీ స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇప్పుడు క్వాంటంలో మైనర్ చేసి స్టూడెంట్స్, ఎస్ఆర్ఎం ఏపీ వాళ్ళు స్టూడెంట్స్ కూడా చేపెట్టి దే ఆల్సో హెల్ప్డ్ us ఇన్ మేకింగ్ దిస్. సో ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ మ్యాన్ ఫోర్స్ క్రియేట్ చేయాలి. ఇలాంటి క్వాంటమ్ కంప్యూటర్స్ రావాలంటే ఒక మ్యాన్ ఫోర్స్ క్రియేట్ చేయాలి.
అలాంటి కోర్సెస్ తీసుకోవాలి. ఇలాంటి లోపల చూస్తే కానీ ఎలా చేయాలని వాళ్ళకి అర్థం అవుతుంది. సో అది క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు SRMAP స్టూడెంట్స్కి నెక్స్ట్ జనరేషన్ క్వాంటమ్ కంప్యూటర్స్ తయారు చేయగలుగుతారు ఇది యూజ్ చేసి. ఈ క్వాంటమ్ కంప్యూటర్ని ఏ సెక్టార్స్లో, అంటే పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్లో ఎక్కడ ఉపయోగించుకోవచ్చు? పబ్లిక్ సెక్టర్లో వాడచ్చు, ప్రైవేట్ సెక్టర్ వాడచ్చు. ఇదేంటంటే మన నెక్స్ట్ జనరేషన్ మెటీరియల్స్ ఏదైతే ఉందో అది కాకుండా మన పిల్స్ లేకపోతే డ్రగ్స్ ఏది చేస్తున్నాము ఇది 10 ఏళ్ళు లేకపోతే 20 ఏళ్ళు పట్టేస్తాయి. అదేదో ఇది ఫాస్టర్గా చేస్తానికి మెటీరియల్స్ డెవలప్ చేయొచ్చు. అది కాకుండా తర్వాత క్వాంటమ్ కంప్యూటర్ ఎదిగిన అప్పుడు మనం క్వాంటమ్ కంప్యూటర్ యూజ్ చేసి కొత్త డ్రగ్ డెవలప్మెంట్స్ చేయొచ్చు, మెడిసిన్స్ డెవలప్ చేయొచ్చు. అది ఫాస్ట్గా చేయొచ్చు. ఇప్పటికి 10 ఏళ్ళు అలా పడుతుంది, అదేదో 1 ఇయర్లో చేసేయచ్చు ఫాస్ట్గా. అంటే 10 ఇయర్స్లో చేసేదాన్ని 1 ఇయర్లో ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఉపయోగించి చేయొచ్చు. అవునండి. సో అదేదో సో ఇదేంటంటే పర్మిటేషన్ కాంబినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ప్రాసెస్ అని కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో ఇది నార్మల్ క్లాసికల్ కంప్యూటర్ కాకుండా ఇది పర్మిటేషన్ కాంబినేషన్ వల్ల కొంచెం ఫాస్ట్గా అయ్యి కంప్యూటింగ్ సెక్టర్ అది సాఫ్ట్వేర్ సైడ్, మెటీరియల్ సైడ్ వేరేది. మెటీరియల్ ఏంటంటే దీంట్లో టెంపరేచర్ చాలా లోగా ఉన్న వల్ల కొత్త మెటీరియల్స్ చాలా లో టెంపరేచర్స్లో ఎలా ఉపయోగించవచ్చో దీంట్లో టెస్ట్ చేసి లేకపోతే దీంట్లో పెట్టి వాడచ్చు కూడా. క్వాంటమ్ కంప్యూటర్ ఓపెన్ చేసినటువంటి క్వాంటమ్ కంప్యూటర్ మన కింద అక్కడ కనబడుతుంది కదా, వాటిని ఫిట్ చేసిన తర్వాత ఇది క్లోజ్డ్ క్వాంటమ్ కంప్యూటర్గా మారబోతుంది. -273 డిగ్రీల టెంపరేచర్ వద్ద దీన్ని ఆపరేట్ చేస్తారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్లు ఉపయోగించే పరికరాలని టెస్ట్ చేయడానికి భవిష్యత్తులో యువతకి కానీ అనేక రంగాలకి క్వాంటమ్ కంప్యూటర్ కీలకంగా మారబోతుంది. ఆ స్టెప్ ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా దేశంలో ఆంధ్రప్రదేశ్లో పడబోతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, మంగళగిరి.